చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకుంటున్నారు. ఒకవేళ ఆల్రెడీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా చిరంజీవి ఈ అంశాలపై కూడా అంటే వారు అఫీషియల్గా ట్వీట్ కానీ ఏదైనా అఫీషియల్గా ఎక్కడ కూడా మీడియాతోటి ఈ అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించిన విషయాలపై ఎక్కడ కూడా మాట్లాడలేదు. కాబట్టి చూడాల్సి ఉండేది అంటే కోర్టు జడ్జి చెప్పిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, దాని తర్వాత చిరంజీవి కూడా స్పందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి పరిణామాల ప్రకారం సినీ ఇండస్ట్రీ కూడా గతంలోనే అనేక సందర్భాల్లో కొన్ని విషయాలు కూడా చెప్పారు. అంటే ఈ ప్రీ రిలీజ్ సంబంధించినటువంటి ఈవెంట్లు పెద్ద ఎత్తున ఈవెంట్లు చేశాం, కానీ ఇటువంటి ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇది దురదృష్టవశాత్తు ఈరోజు ఈ యొక్క ఘటన జరగడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా వారికి ప్రకటించినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ పోలీసులు మాత్రం యథావిధిగా ఈ కేసు కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలోనే తన భార్య చనిపోయినటువంటి నేపథ్యంలో భర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు కేసు కూడా నమోదు చేశామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే సిపి కూడా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వెల్లడించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఎంతసేపు ఏడా ఉన్నాయి?
తరలించడం జరిగింది. అక్కడ వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి నాంపల్లి కోర్టు కూడా తరలించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్ కుటుంబ సభ్యులందరూ కూడా చికట్పల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకోవడం జరిగింది. మరికొద్ది నిమిషాల్లోనే చిరంజీవి కూడా చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఘాటింగ్ నిలిపివేసి అక్కడి నుంచి నేరుగా చికట్పల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు దిల్ రాజు కూడా చికట్పల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకోవడం జరిగింది. అల్లు అరవింద్ చేరుకున్నారు. ఇటు అల్లు అర్జున్ మామ కూడా ఇటు చికట్పల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈరోజు సరిగా 12 గంటల ప్రాంతంలోనే చికట్పల్లి పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళి అతను అరెస్ట్ చేస్తున్నట్టు కూడా నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే డిసెంబర్ 4వ తేదీన జరిగినటువంటి తొక్కిస్లాటకు సంబంధించినటువంటి కేసులోనే అల్లు అర్జున్ అరెస్ట్ కూడా కావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సిపి కూడా దీన్ని వెల్లడించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సెక్షన్ 105తో పాటు 118 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే సీనియర్ న్యాయవాదులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కేసు నమోదైన తర్వాత మొదటగా హైకోర్టుని కూడా అల్లు అర్జున్ లీగల్ టీం అప్రోచ్ అయ్యారు. దాని తర్వాత ఈ కేసుని వాయిదా కూడా వేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అయిన తర్వాత అల్లు అర్జున్ లీగల్ టీం హైకోర్టు కూడా అప్రోచ్ అయ్యారు. లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా రిమాండ్ చేయకుండా చూడాలని చెప్పేసి కూడా హైకోర్టుని కూడా అల్లు అర్జున్ టీం కూడా అప్రోచ్ కావడం జరిగింది. సరిగా 2:30 గంటలకి ఈ అల్లు అర్జున్